సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th గొప్ప ప్రారంభం. క్లీన్ చిట్ వచ్చేసింది కోర్టు నుంచి. ఇక మీ నిజాయితీ అనేది సమాజం తెలుసుకోవాలి. అయితే తెర ముందుకు వస్తున్నారంటే త్వరలో నటిస్తానన్నా అని మీరు చెప్పారనమాట. కానీ అదే స్థాయిలో హేమకు రాజకీయాలపై మక్కువ ఉంది, రాజకీయాల వైపు వెళ్ళాలనుకుంటున్నారు. చాలా పార్టీలు టచ్లో ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ఒకసారి కాల్ చేసి పిలిచింది, నాకు వెళ్ళలేదు. జనసేనతో టచ్లో ఉన్నారు. గతంలో కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టం, కుటుంబంకు మాకు చాలా ఉన్నాయి, మేమంతా ఒకటే కాపులమే అన్నట్టుగా మాట్లాడారు. మరి ఏమైనా అటువైపు వెళ్తారా ఏంటి అసలు? ఏమో అడుగులు ఎప్పుడు. ఇకపోతే 2014లో ఏమో జయసమాయ కేంద్రం చెప్పుల గుర్తు మీద మండపేట నుంచి పోటీ చేశారు. మీ సొంత నియోజకవర్గం రాజోలు అయితే అది ఎస్సీ నియోజకవర్గం కావాలి, మండపేట నుంచి పోటీ చేశారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు. అంటే ఆయనతో ఉన్న అనుబంధంతో అక్కడికి పోతారా? అంటే మీరు కాపులు కాబట్టి సోము వీర్రాజు గారు బీజేపీలో ఉన్నారు, ఆయన మీకు దగ్గర కాబట్టి బీజేపీలోకి వెళ్తారా? అంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు దగ్గర కాబట్టి ఇక్కడికి వెళ్తారా? వైసీపీ నుంచి ఆల్రెడీ ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తారా? ఏంటి అసలు మరి టీడీపీని ఎందుకు వదిలిపెట్టారు? నాకు తెలియదండి, టీడీపీని ఎందుకు వదిలిపెట్టానో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళాలని అనుకోవట్లేదు. నా మైండ్ సెట్ నిజంగా చెప్తున్నానండి, ఎవరు ఏమన్నా అనుకునేవండి. ఇప్పుడు నేను 14 ఏళ్ళప్పటి నుంచి కష్టపడ్డాను, ఓకేనా. వెనక్కి తిరిగి చూస్తే నా కిచెను, నా ఫ్యామిలీ, షూటింగ్లు, డబ్బింగ్లు ఇవి తప్ప నా లైఫ్ లో ఏమీ లేవు. సో నేను నిజంగానే నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నానండి. సో నేను కొన్ని రోజులు నన్ను చిల్ అవనివ్వండి. నేను ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాను ఏ పార్టీలోకి వెళ్తానని? అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏదో ఒక పార్టీ గురించి చెప్తాను, రేపు అవ్వలేదు నేను ఇంకో పార్టీకి వెళ్ళాను, అప్పుడు ఇవే తీసుకొని అప్పుడు ఇలా మాట్లాడింది హేమ, ఇప్పుడు ఇలా మాట్లాడింది హేమ అని మళ్ళీ వేస్తారు. సో నేను డెఫినెట్ గా వెళ్తాను. కాపులంటే నాకు 100% అభిమానం ఉంది. అభిమానం ఎందుకు ఉంది అంటే కాపుల్లో చాలా మంది లేనోళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి డెఫినెట్ గా సహాయం చేయాలి. బాగా చదువుకునే పిల్లలు ఉన్నారు సార్ మా కాపుల్లో, కాకపోతే తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ దొరికితే వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటారు. మా వాళ్ళకి 90% అంటే మా ఊర్లోది చూసి చెప్పకూడదు, అట్లీస్ట్ ఒక 60-70% కాపులకి ఇల్లులు కూడా సరిగ్గా లేవు సార్. మొన్న వరదలు అవన్నీ వచ్చినాయి కదా సార్, గాలి దుమారం అంతా వచ్చింది కదా, రాజోల సైడ్ అంతా కొట్టిపోయినాయి కదా. అప్పుడు కూడా మీరు కాపులు మీకు బియ్యం ఇవ్వము, బీసీలకి వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే పంచిపెట్టమన్నారు అని చెప్పి చాలా మంది కాపులకి రేషన్ కూడా ఇవ్వలేదు సార్. అంటే రేషన్ బియ్యం అని కాదు నేను చెప్పేది, అదే వరద బాధలకి కొన్ని ఇస్తారు కదా, నాకు అది ప్రాపర్ గా చెప్పడం రావట్లేదు. సో అవి కూడా వాళ్ళకి అందలేదు సార్, అవి కూడా రాలేదు. వాళ్ళు సహాయక చర్యలు తీసుకుంటారులేండి, పునరావాస కేంద్రాలు కల్పించడము, సహాయక చర్యల్లో భాగంగా బియ్యము రేషన్ ఇవ్వడం చేస్తారు కదా. అవి కూడా మా ఊరు సైడ్ కొంత చిన్న చిన్న విలేజ్ల్లో ఈ కాపులను మీరు ఓసీలు మీకు లేవు అనే మాట వినిపించింది సార్. ఇప్పుడు అమ్మ దానికి కార్యక్రమానికి వెళ్ళాను కదా, ఇలా అయిందే, కాపులుగా పుట్టడం మన కర్మ, ఇంకో జన్మ ఉంటే పుట్టకూడదు అని చెప్పి చాలా మంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం జరిగిందండి. ఇది నేను ఎప్పుడు మరి రిజర్వేషన్ లేవు, మా పిల్లల్ని చదివించుకోలేము, మాకు ఇల్లు కట్టుకోవడానికి సార్ నేను చదివించాలి కదా సార్. ఇప్పుడు నా బిడ్డని నేను చదివించాలి కావాలా అంటే వాళ్ళకి పై చదువులకు వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. ఇప్పుడు ఎవరిని అడగాలి? దేశంలో మనం తీసుకుంటే బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ అగ్రవర్ణాలలో మనకి ఎక్కువ కనిపిస్తుంటారు కదా. మీరు వర్ణం చూస్తున్నారు, అగ్రవర్ణాలలో కూడా లేని వాళ్ళు ఉన్నారు సార్ అని చెప్తున్నా నేను. వీళ్ళు మూటలు మోసే వాళ్ళు ఉన్నారు, గిన్నెలు తోముకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళలేకుండా కొంతమందిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాపుల్లో చాలా మంది లేనోళ్ళు ఉన్నారు సార్. అందుకే కదా ఉద్యమాలు జరిగినాయి. ముద్రగడ పద్మనాభం గారితో కలిసి మీరు ఉద్యమంలో పాల్గొన్నారు కదా, ఆ రోజు అడిగాం కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు ఇస్తానని అన్నారు, ఎట్లా ఇవ్వలేదు అని చెప్పేసి అన్నాం కదా సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, మన జగన్ అన్న ఉన్నాడు అప్పుడే. సో అప్పుడు కూడా మా కాపులు వాళ్ళే అక్కడ పెద్దపేటలో ఉన్నారు, యాక్చువల్గా పెద్ద పదవుల్లో ఉన్నారు అక్కడ. అంటే ఒక ఆర్టిస్ట్ గా ఉన్న మీరు కులముద్ర వేసుకొని అట్లా ఉద్యమాల్లో పాల్గొంటే ఇబ్బంది కలగదని ఆలోచించాలి మీరు సార్? నేను మరి అలా చెప్పొచ్చో లేదో తెలీదు. నేను పలానా ఇది
పలానా ఇది అని అందరు వేసుకుంటున్నారు సార్. కాపుకి వచ్చేటప్పటికే కాపు అని చెప్పుకోకూడదు అంటున్నారు. ఎక్కడ న్యాయం సార్? కాపులు ఎప్పుడు పల్లకిలు మోసేవాళ్ళే కదా. అదే చేస్తున్నాం కదా సార్. పల్లకి మోసేవాడికి కూడా ఆకలేస్తుంది సార్. వాడి పిల్లోడికి కూడా ఒక మంచి భవిష్యత్తు చూపించాలనుకుంటాడు సార్. అది తప్ప అంటున్నా. అంటే మీ కాపులు పల్లకిలు మోసే వాళ్ళు తప్పితే పల్లకిలో కూర్చుండే వాళ్ళు కాదని ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోవాలి అంటున్నా. అంబేద్కర్ అలా ఒప్పుకుని ఉండుంటే ఈ రోజు అంబేద్కర్ విగ్రహాలు ఉండేవి కాదు కదా సార్. మరి అంబేద్కర్ ఎందుకు సార్ ఫైట్ చేశారు? రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త కావచ్చు, ఆయన ఒక దేవుడు, అవును, ఒక మహానుభావుడు. మన రాజ్యాంగాన్ని రచించింది ఆయన, ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి కాబట్టి అయ్యాడు. కానీ కాపుల గురించి కాదు, ఆయన పెద్ద వ్యక్తి ఎలా అయ్యారు? ఆ రోజుల్లో అణిచివేయబడ్డ వాళ్ళందరి కోసం ఆయన ఫైట్ చేసి, యుద్ధం చేసి, రాజ్యాంగాన్ని మార్చి, విధానాన్ని మార్చి. నేను చెప్పేది అదే. మీరు వర్డ్ టు వర్డ్ మాట్లాడితే నాకు రాదు సార్. నేను 7th డిస్కంటిన్యూ. నా ఫీలింగ్ మాత్రమే నేను ఎక్స్ప్రెస్ చేయగలను కానీ నేను వర్డ్ టు వర్డ్ మాట్లాడలేను. అంతే సార్. సో నేను వర్డ్ టు వర్డ్ మాట్లాడలేను. ఆయన ఒక పెద్ద వ్యక్తి, ఎన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉపాధి కలిగించాడు. సమాజంలో వాళ్ళని ఒక గుర్తింపుకు తీసుకుని వచ్చారు సార్. ఆయన ఒక పెద్ద వ్యక్తి ఆయన. సో నేను అదే అంటున్నాను. అలాంటి వ్యక్తి ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యారంటే ఇన్ని మంచి పనులు చేయడం వల్ల అడిగారు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాలు పెట్టించుకునేంత వ్యక్తి ఎవరు అవుతారంటారు? ఇప్పుడు విగ్రహాలు పెట్టడం ఇంపార్టెంట్ కాదు సార్. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టమంటున్నారు. ఎవరు పెట్టించగలుగుతున్నారు? పెట్టించాలి అంటున్నారు. ఎవరైతే పల్లకిలో కూర్చుంటున్నారో మోసే వాళ్ళ బాధ్యత చూడవలసిన బాధ్యత ఎవరికుందో వాళ్ళైనా చూడాలి కదా. ఇప్పుడు మీరు మీ ఇంటి వానరు, మీకు ఇంట్లో 2 పనోళ్ళు ఉంటారు, వాళ్ళ బాధ్యత ఎవరిది సార్? చేయాలి కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కాపు గురించి కాదు సార్. నాకు కాపుల గురించి వద్దు. కాపుల గురించి వాళ్ళ వెల్ఫేర్ కావాలి, వాళ్ళ భవిష్యత్తులో పైకి రావాలనేది మాత్రమే నా ఆకాంక్ష. మీరు ఎంత డెప్త్ గా అడిగినా, డీప్ గా అడిగినా, నా కళ్ళ ముందు చూసింది మాత్రమే నేను చెప్పగలను. నాకు అంతా మీరు పురాణాలు ఇవన్నీ తిరగేసి నేను అదే చెప్తున్నాను. నాకు కాపులు పవన్ కళ్యాణ్ గారిని మా నాయకుడు అంటుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారేమో మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అంటున్నారు కదా. అలాంటప్పుడు కాపులకు ఎలా న్యాయం జరుగుతుంది అని ఒకసారి చెప్పండి మీరు. సార్ అంటే మీరు ఇప్పుడు రోడ్లో వెళ్తున్నారు సార్, ఒక అడుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరు లీడర్ అయితేనే వాళ్ళకి దానం చేస్తారా? మీకు మంచి పని చేయాలి అని ఉంటే పోస్టులు కావాలా, పదవులు కావాలా? అవసరం లేదు సార్. మనిషికి చెయ్యాలి అని మనస్తత్వం ఉంటే చాలు, ఆటోమేటిక్ గా జరుగుతాయి. అతను సీఎం అవనవసరం లేదు, పిఎం అవనవసరం లేదు. ఒక మనిషిగా ఒక మనిషిని, అరే మన సాటి మనిషి కష్టపడుతున్నాడు, సరే వాళ్ళకి సహాయం చేద్దాము అనుకున్నవాడు గొప్ప వ్యక్తి. దానికి ఇప్పుడు ఇంత అవ్వాలి అంత అవ్వాలి అని ఏమనుకుంటున్నారు? నేను ఇదే చెప్తున్నాను సార్. రాజకీయాలు ఇక్కడ ఏదన్నా జరగవచ్చు, ఎప్పుడన్నా జరగవచ్చు. రాజకీయం రా అంటే అంటారు కదా మా గోపాలకృష్ణ గారు, అలాగే ఇది రాజకీయం సార్. ఇవాళ మైండ్ సెట్ ఇలా ఉంది, రేపు మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఎప్పుడు చేరుతున్నారు? నేనే ఎక్కడ చేరట్లేదు సార్. అబ్బా అడిదిప్పి లేదు సార్. ఇంకా నేనేమి అలా ఏ పార్టీకి అనుకోలేదు సార్. నిజంగా ఏ పార్టీకి అనుకోలేదు. ఒక అంశం అండి, సరే మీరు ఏ రాజకీయ పార్టీలో చేరుతారు అనేది అందరికి ఇప్పటికీ అర్థమైంది. ఏదేమైనా కూడా మొదటి ఆశ వచ్చేసి ఏ రాజకీయ పార్టీలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే హేమ గారికి దైవభక్తి ఎక్కువ వచ్చి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, ఆయనకు సేవ చేసుకోవాలనే కోరిక ఆడుకుంది కాబట్టి టీటీడీ బోర్డు మెంబర్ కావాలనేది ఒక ఆకాంక్ష అన్నట్టు అనమాట. కరెక్ట్నా? మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకవేళ మీ టీటీడీ బోర్డు మెంబరు మీకు ప్రకటిస్తే ఆ రోజు, అంటే ఈరోజు క్లీన్ చిట్ వచ్చినా ఒకటే చెప్తారు కదా, డ్రగ్గిస్ట్ అండి, డ్రగ్స్ పై విమర్శలు వచ్చాయి మీద, ఆమెకు తీసిపోయి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు అనేవారు ఆ రోజుకి ఉంటారనమాట. మరి ఏం చేస్తారు? ఆ రోజుకు ఉంటారా కనుక కదా సర్టిఫికేట్ పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాను. నేను కాదు రా బాబు ఇప్పుడు కూడా తీయండి అంటున్నాను. ఇప్పుడు కూడా నేను రెడీగా ఉన్నాను. అది ఎప్పటికైనా అంటారు సార్. అది అనకుండా ఉండడం కోసమే ఛానల్ వాళ్ళని మీరు వేసింది వేశారు. నేను అయిపోయిన దాన్ని టైం మిషన్ లో వెనక్కి తిప్పలేను కదా. సో ఇప్పుడైనా న్యాయాన్ని న్యాయంగా ప్రచురించండి అంటున్నాను. అక్కడే నేను
నేను మాట్లాడే విధానం కూడా అదే చెప్తున్నా, నాకు ఎవరితో గొడవలు వద్దు. ఇప్పుడు నేను మళ్ళీ కోర్టులకు వెళ్ళి మళ్ళీ గ్యాగ్ యాటర్ తెచ్చుకుని జాగ్ ఏదో అంటారు సార్, దాన్ని తెచ్చుకుని మళ్ళీ నా మీద ఉన్న న్యూస్లన్నీ డిలీట్ చేసుకుని ఇంత నేను చేయలేను సార్. ఇప్పటికే నలిగిపోయాను, అమ్మను కూడా పోగొట్టేసుకున్నాను, పరువును పోగొట్టేసుకున్నాను, ఇంక నలిగిపోయి ఉన్నాను నేను. ఇంక నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నాకు యుద్ధం వద్దు. నేను ఐస్ బాత్ అనేది ఒక ట్రైనింగ్కి వెళ్ళాను, వెల్ఫేర్ ఏమంటారు దాన్ని, వెల్ఫేర్ కాదు, హెల్త్ కి నాకు డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఐస్ బాత్ థెరపీ అనేది నాకు బాగా ఉపయోగపడింది సార్. నేను ఆ థెరపీకి వెళ్ళిన దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే, నాకేం కావాలి, మీరు నన్ను తిట్టేశారు, నేను తిరిగి తిట్టడం క్షణం, నేను తిట్టను, నాకు వద్దు, నాకేం కావాలి అనేది ఒక క్వశ్చన్ చేస్తే నాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేయమంటున్నాను. ఇప్పుడు ఈ దునియాలో మన రాజ్యాంగంలో అల్టిమేట్ ఏంటి సార్? కోర్టు అంతే కదా. మీకైనా నాకైనా సీఎం కైనా పిఎం కన్నా చట్టం కంటే కూడా న్యాయం గొప్పది కదా సార్, అంతే కదా. ఇప్పుడు న్యాయస్థానం నాకు ఒక తీర్పు ఇచ్చింది కదా, సో జరిగిపోయింది. నేను దానికి నేను విమర్శించట్లేదు, ఎవరిని ఏమనట్లేదు, కానీ నాకు న్యాయం కావాలి. దానికి నేను ఒకరిని తిట్టడం ఎందుకు సార్? మీరు ఎక్కడైతే నన్ను చిన్న చూపు చూపించారో అక్కడే నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను. అది సో చేయలేదు కనుక అడుగుతున్నా. చేసేసి ఉండుంటే అసలు నాకు ఈ ఇష్యూలే ఉండేవి కాదు, నేను ఎవరి గురించి మాట్లాడేదాన్ని కాదు, ఎవరు నా గురించి ఇప్పుడు బాధపడే వాళ్ళు కూడా కాదు. భవిష్యత్తులో ఇది ఈ నింద మిమ్మల్ని వెంటాడకూడదు గల ప్రజాప్రతినిధి అంటే ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో మీరు బరిలోకి దిగినా, టీటీడీ బోర్డు మెంబరు కల మీరు అనుకున్నా కూడా ఇది వెంటాడకూడదు మిమ్మల్ని అనుకుంటే ఇప్పుడే మీకు కోర్టుతో పాటు మీడియా నుంచి కూడా క్లీన్ చిట్ రావాలి సార్. నేను అది ఒక్కటే అడుగుతున్నా, నన్ను బాధ పెట్టకండి, ఇంతవరకు బాధ పెట్టారు చాలు. మీడియా నుంచి ఎంతవరకు వస్తుందని చూద్దాం. ఇకపోతే మీ అమ్మాయిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు, హీరోయిన్ చేయాలనుకున్నారు అన్నారు. అసలు సురేఖవాణి గారు మీరు ఇద్దరు కలిసి చాలా కాలం నుంచి? లేదు సార్, అస్సలు లేదు. సురేఖ వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ చేస్తుంది మూవీస్, హీరోయిన్ గా చేస్తుంది. లేదు, మా అమ్మాయికి చాలా ఆఫర్స్ వచ్చినాయండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి సుకుమార్ గారు మన చిట్టుబాబు ఉన్నారు కదా డైరెక్టర్, తనైతే చాలా గొడవ పెడతాడు. ఇషా తను కొట్టుకుంటూ, అని నా కూతురు పేరు ఇషా అండి, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కూడా అని. అమ్మ నిన్ను ట్రైనింగ్ పంపిస్తాను, నువ్వు యాక్టింగ్ ట్రైనింగ్ అయ్యిరా అని చెప్పేసి అన్ని మేమే చూసుకుంటాం అంటారు. సుకుమార్ కూడా దెబ్బలాడతాడు నాతో. బేసిక్ గా మా ఫ్యామిలీలో మా హస్బెండ్ గానీ ఇషాక్ గాని నాకు గానీ తను ఆర్టిస్ట్ అవ్వడం మాకెవరికి ఇష్టం లేదు. అందుకే ఫస్ట్ నుంచి మేము దూరంగానే పెట్టి పెంచాము. ఏమో తెలియదు, అవసరం లేదనిపించిందండి. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ఏదైనా ట్రై చేసేదాన్నేమో. నా కూతురికి కూడా ఇంట్రెస్ట్ లేదండి మూవీస్ మీద యాక్ట్ చేయాలి. తన సోషల్ మీడియా కూడా చాలా దూరంగా ఉంటుంది. తనకేమి ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు అవి ఏం లేదు. తనకి ఏదన్నా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మంది 20 మందో ఎవరైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్లోనే పాప ఉంటుంది. నాకు మీడియాకి ఎక్స్పోజ్ చేయాలి పాపని, అలా తన ఫ్రీడమ్ కోల్పోతుంది. ఎప్పుడైతే హేమ కూతురిగా మీడియాలో ఎక్స్పోజ్ చేశారో తను రేపొద్దున ఎక్కడ కనిపించింది, ఇదిగో నా పరిస్థితి. ఇప్పుడు నేను ఆ పార్టీకి వెళ్ళాను, నా పార్టీలో నేను చేసిన తప్పేం లేదు, కానీ శిక్ష అనుభవించాను. నేను ఉండబట్టి పాప వాళ్ళందరూ శిక్ష అనుభవించారు. ఆ పార్టీ వాళ్ళ పాపం ఎంత అన్యాయం జరిగింది వాళ్ళకి కూడా. అలాగా రేపొద్దున నా కూతురు ఫ్రీడమ్ పోతుంది. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ పోయినట్టే కదా, మళ్ళీ నా కూతురు కూడా ఫ్రీడమ్ పోతుంది. అందుకే నేను మీడియాలో ఎక్కడ నా కూతురిని చూపించాను, దాచి పెంచాను. మీడియాకి దాచి పెంచడం ఏంటంటే ఒక చీడ, అది ఇంక నేను చెప్పలేను.